ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొక్క లేఖనాలను బట్టి దేవుడి యొక్క మాటలు ఇలాగ సెలవిచ్చుతూ ఉన్నాయి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన యొక్క శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేవుని యందు మాత్రమే అతిశయించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో, ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలన్నిటిలో వారికి ఉన్న అధికారాలు బట్టి అతిశయపడుతూ ఉంటారు. వారికి ఉన్న ఆస్తి, వారికి ఉన్న బంగళాలను బట్టి అతిశయపడుతూ ఉంటారు. వారికి కలిగిన కుటుంబం బట్టి అతిశయపడుతుంటారు. దేవుని యొక్క లేఖనాలు బట్టి చెబుతున్న మాట, జ్ఞాని తనకు కలిగిన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తనకు కలిగిన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుని యందు మాత్రమే అతిశయించాలని లేఖనాలు సెలవిస్తుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు అతిశయపడుతున్నారు, ఎవరి యొక్క జీవితాలు ఏ విధంగా నడిపించబడుతున్నాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారి యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నాడు. అతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, చిన్ననాటి నుంచి తన జీవితంలో దేవుని ఎదుట, దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని నడిపించుకుంటూ దేవుని సన్నిధి అతని కాపరి ఉన్నా తన జీవితంలో దేవుని ఎదుట స్తుతించుట మానటలేదు. దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ తన జీవనాన్ని గడుపుతున్న క్షణాలలో తన స్థితిని, తన జీవితంలో అనేక పర్యాయాలు తన యొక్క కలిగిన కాపరిగా ఉన్న దినాలలో వాటికి ఎన్నో అపాయాలు వచ్చిన దేవుని కృప చొప్పున ప్రతిదీ జయించి వస్తూ ఉన్నాడు. అయితే ఒకనాడు ఒక దినమున సౌలు గారు ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలు. అయితే ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలలో ఒక గొలియాతు గారు ఏ విధంగా తన సైన్యముతో తన యొక్క స్థితిని బట్టి అతిశయపడుతూ ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్న మాటను బట్టి గొలియాతు యొక్క స్వరం వింటున్న ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క సైనికులు, ఈ సౌలు గారి యొక్క రాజుగారు కూడా భయపడుతూ వారి జీవితాలు గడుపుతున్న క్షణాలవి. ఆ దినాలలో భయపడుతూ తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిని బట్టి వారి యొక్క జీవితాలలో భయాందోళనకు కారణమై ఆ స్వరమును ఎప్పుడైతే విన్నారో ఆ స్వరముకి వీరు జీవితాల్లో భయాందోళనకు కారణమయ్యారు. ఎందుకంటే ఇతడు చూస్తే మనుషుల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన వాడిగా మార్చబడి కనబడుతూ ఉన్నాడు. మంచి బలిశూరుడుగా కనబడుతూ ఉన్నాడు. తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మనుషులు బాగా ఏ విధంగా పడే స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ దినములో వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఆ దినములలో ఈ దావీదు గారిని తన యొక్క తండ్రి అయిన యెషయా గారు తన అన్నల యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. ఆ దినములో మన యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఇతడు బాలుడుగా ఉన్న దినాలలో ఆ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఒక స్వరం వినపడుతున్న మాటను బట్టి వీరు ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించుటకు ఇతడు ఎంతటి వాడని దేవుని యొక్క సన్నిధిలో పౌరుషం గలవాడే దేవుని ఎదుట తన జీవితంలో నడిపించబడుతూ ఉన్నాడు దావీదు.
ఈ మాట ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించుటకు ఇతడు ఎంతటి వాడు అని దేవుని ఎదుట తన జీవితంలో పౌరుషం గలవాడే దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతడు మాట్లాడుతున్న కేకలు వేస్తున్న కేకలను ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క సౌలు గారి యొక్క సైన్యంలో ఒకరు విన్నారు. విని ఈ సౌలు గారికి తెలియజేస్తూ ఉన్నారు. సౌలు గారికి తెలియజేస్తున్నది అయితే సౌలు గారు ఆ ప్రాంతంలో సౌలు గారి యొద్దకు దావీదుని తీసుకెళ్లారు. ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అతనితో మాట్లాడుతున్న క్షణములో ఆయన అంటున్నాడు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, జీవము కలిగిన దేవుని పేరిట నేను వెళ్తున్నాను. నేను కాపరిగా ఉన్న దినాలలో ఒకసారి ఒక పర్యాయము ఎలుక బంట్లు వచ్చినప్పుడు ఆ ఎలుకల బంటుల నుంచి విడిపించిన దేవుడు, అలాగే సింహముల యొక్క నోటి నుంచి విడిపించిన దేవుడు ఇతడు ఎంతటి వాడని అతడు దేవుని యందే అతిశయపడుతున్నాడు. మన జీవితాలలో ఏదైనా అతిశయం ఉండాలంటే దేవుని పేరిట మన జీవితాలలో దేవుని నామము నిమిత్తమే మనం అతిశయపడాలి. ఈ లోకంలో ఉన్న అతిశయము మనుషుల జీవితాలలో అది కొంతవరకే ఉంటుంది. వారికి ఉన్న జ్ఞానమును బట్టి ఉంటుంది, అతిశయపడుతూ ఉంటారు. అందుకే అంటుంది, జ్ఞాని తన జీవితంలో జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శౌర్యుడు తనకు కలిగిన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. వీటన్నిటికీ ఒక్కొక్క దినమున వీటికి అంతము ఉన్నది. కానీ దేవుని యందు అతిశయించువాడు ఆయన భూమి మీద కృప చూపుచు నిరంతరం మన జీవితాలలో నీతి న్యాయములు జరిగించు దేవుని ఎదుట మనము అతిశయపడితే ఆ అతిశయము ఇక అది ఎన్నటికీ తీసివేయబడదు. ఇక్కడ దావీదు గారి యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో జీవము కలిగిన దేవుని పేరిట నేను వెళుతున్నాను, ఈ జీవము కలిగిన దేవుని పేరిట వెళుతున్నాను అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సౌలు గారు తన యొక్క యుద్ధ వస్త్రాలు దావీదుకు తొడిగించాడు. అతనికి ఏమో అది ఎక్కువ అలవాటు లేని పరిస్థితిలో ఉంది. ఆ వస్త్రాలు వేసుకుంటే అతడు జయం పొందుకునే ఆలోచన తక్కువగా ఉంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యుద్ధ వస్త్రాలు తొడుక్కోట అలవాటు లేదు కనుకనే ఆ యుద్ధ వస్త్రాలు పక్కన పెట్టేసి అతనికి కలిగిన ఒక అలవాటు ఉంది, వరుసలో రాళ్ళు తీసుకుని వేయటం బాగా అలవాటై ఆ దినంలో ఒక నున్నని రాళ్ళను తీసుకుని అతడు బయలుదేరి ఇశ్రాయేలు ప్రాంతం నుంచి ఆ వ్యక్తి ఆ గొలియాతు యొద్దకు వెళ్తూ ఉన్నాడు. ఆ గొలియాతు యొద్దకు వెళ్తూ ఉంటే గొలియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా అని అంటే, అవును, జీవము కలిగిన దేవుని పేరిట వెళుతున్నా, నువ్వు కుక్కవే అని చెప్పి ఈ దావీదు గారు ఆ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి ఏమో 3 అడుగులుగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఏమో 6 అడుగుల ఇంకనూ ఎత్తుగా ఉన్న జీవితంలో కలిగిన వ్యక్తి. అంత ఎత్తు కలిగిన వారు ఎవరూ లేరు అని అక్కడ దావీదు గారు ఏమాత్రము దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో అధైర్యపడక దేవుని పేరిట వెళుతూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుని పేరిట వెళుతున్నా, నాకు దేవుడే విజయం కలుగ చేస్తాడని తన యొక్క జీవము కలిగిన దేవుని పేరిటని అతిశయించబడుతున్నాడు. మనం లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. ఇంకా కీర్తన గ్రంథంలో ఉంటది ఏమనంటే, కొందరు రథముల బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయించుదురు, అయితే మనమైతే దేవుని ఎదుట మన యొక్క జీవితాలలో దేవుని బట్టి అతిశయించుదము
అని చెబుతూ ఉంది. అంటే మన అతిశయము దేవుని ఎదుట మాత్రమే ఉండాలి. మన అతిశయము దేవుని ఎదుటే మన జీవితాల్లో నడిపించుకుంటూ, ఆ దేవుని యొక్క నామమునే మనం స్మరణ చేసుకుంటూ, దేవుని నామమునే మనం గొప్ప చేయాలి. కానీ మనుషుల యొక్క జీవితాల్లో, లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిలో అనుకుంటూ ఉంటారు, దేవుని మాటను పక్కన పెట్టేసుకొని తమ జీవితాల్లో ఇది నా వలన కలిగినది, ఇది నా ద్వారా చేయబడినది, ఇది నా నన్ను బట్టి ఈ కార్యం చేయబడింది, నేను చేస్తున్న దానిని బట్టి ఇది ఇంత విధంగా జరిగింది అని అనుకుంటాం. అంటే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో కూడా అనుకుంటూ ఉంటాం, మనం చేసిన ప్రార్థన బట్టి దేవుని కృపను బట్టి అని మనం మన జీవితాలలో ఎప్పుడు దేవుని నామమును స్మరిస్తూ ఆ దేవుని నామమును మనం గొప్ప చేద్దాం. ఎందుకంటే అతిశయించువాడు భూమి మీద మన జీవితాల్లో దేవుని యొక్క కృపను మనకు చూపించుతున్న దేవుని బట్టి అతిశయించబడాలి. ఆ యెహోవా పేరిటనే మనం ప్రతిదీ అతిశయించబడాలి. ఈ దావీదు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే బలహీనుడే, ఏమాత్రము తన జీవితంలో యుద్ధానికి సిద్ధపడగలిగిన అతను బలశూరుడు కాదు. ఎందుకంటే తన అన్నల సైతమే ఎంతో యుద్ధమును నేర్చుకున్నవారు, నేర్పరులే అయినా వారి జీవితాల్లో వారి యొక్క జీవితాల్లో పిరికితనముగా వారు దాక్కున్న పరిస్థితులు అవి. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్న సౌలు గారి జీవితమే భయాందోళన కారణమై తన జీవితంలో నడిపించబడుతున్నాడు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో స్వరాలు విని ఆ స్వరమును బట్టి బలహీనులుగా మార్చబడుతున్నారు. ఆ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే యెజెబెలు యొక్క స్వరమును వినిన ఒక వ్యక్తి దేవుని సేవకునిగా పిలువబడుతున్న సేవకుడే భయాందోళనకు కారణమై అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది సేవకులను చంపిన వ్యక్తి యెజెబెలు. ఈ యెజెబెలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె జీవితము తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో ఉంటది ఒక మాట, తాను ప్రవక్తనని చెప్పుకొనుచు అనేక మందిని మోసపరుస్తుందంట. ఒకసారి మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 3 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నది యెజెబెలు అనే స్త్రీ నీ ఉండనిచ్చుచున్నావు, జారత్వమును చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది ఆ దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అంటే ఈ యొక్క జ్ఞాపకం చేసుకుంటే యెజెబెలు స్త్రీ ఉండనిచ్చుచున్నావు, ఈమె జారత్వము చేయుటకును విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకు ఆ యొక్క తన దాసులకు ఈ బోధించుచు వారిని మోసపరుస్తూ ఉంది. లోకంలో మనుషుల జీవితాల్లో కూడా ఇదే భయాందోళన కారణమైతే తమ స్థితిని బట్టి గడుపుతున్న క్షణాల్లో ఉన్నాం. ఎందుకంటే మంచి బోధకుడు ఎవరి జీవితాలలో అక్కర లేని పరిస్థితులు ఉన్నాయి. మంచి బోధకుని యొక్క మాటలను అంగీకరించలేని పరిస్థితులు ఉన్నాయి. దినాలలో మీకు మొన్న చెప్పిన మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఒక బాప్టిస్టునిచ్చు యాహోను ఏ విధంగా బోధిస్తే వారి మీద విరోధపడి అతన్ని తలనడిగారో, లోకములో మనుషుల యొక్క జీవితాల్లో కూడా ఈ దినముల్లో కొన్ని దినాల్లో మన జ్ఞాపకం చేసుకుంటే అమెరికాలో జరిగిన చార్లీ క్రిక్ గారి యొక్క జీవితంలో కూడా అదే కారణమైంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లోకపరమైన బోధన, మోసకరమైన బోధన మాత్రమే వింటూ ఉన్నారు. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు అని చెబుతూ ఉంటారు ఈ బోధకులు. ఇంకా వారి జారత్వము చేయుటకును వారు పురుకొలుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో ఏముంది అంటే, మనం అతిశయించేది దేవుని పేరిటన అతిశయించాలి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యెజెబెలు చేసిన ఒక హెచ్చరికను బట్టి భయాందోళనకు కారణమైన వాడు దేవుని సేవకుడు. ఆ సేవకుడు భయాందోళన కారణమై
ఆ ప్రాంతం నుంచి పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తి 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 ఒక బందరి వృక్షం కింద కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఇంత మటుకు చాలయ్యా, ఇక నేను నడవలేనయ్యా, ఇక ఈ విధంగా దేవుని సేవలో నడిపించబడలేనయ్యా అని భయపడుతూ ఉన్నాడు. ఎవరు? దేవుని సేవకుడే. కానీ అతనిలో బలహీనమైన తన జీవితంలో భయం కలిగి భయాందోళన కారణమయ్యాడు. నీకిచ్చిన దేవుని యొక్క మాట, దేవుని నామమును నువ్వు స్మరించుకొని ఏ విషయంలో అయినను మనము ఎదురు ఆడే పరిస్థితిలో మన జీవితాల్లో దేవుని ఎదుట మన దేవుని నామమును గొప్ప చేసుకుంటూ దేవుని యందు పౌరుషం గలవారమై నిలబడాలి. లేఖనాలు బట్టి చెబుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది ఒక మాట. ఏమనంటే లేఖనాలు బట్టి చెబుతున్న మాట, బలహీనులు కాకుండా మీ జీవితాలలో మీ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో పౌరుషం గలవారై ఉండండి అంటున్నాడు. ఈ పౌరుషము మన జీవితంలో నడిపించబడాలి. ఎందుకంటే మనం ఉన్న దినాలు ఇప్పుడు అంత్య దినాలలో మన జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే లేఖనాలు చెబుతున్న మాట ఏమిటంటే, ఈ దినములలో అబద్ధ ప్రవక్తలు లేస్తున్నారంట. నేనే క్రీస్తునని చెప్పుకునే దినాలు వచ్చాయి. నేనే ప్రవక్తనని చెప్పుకునే దినాలు వచ్చాయి. దాని యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే సత్యానికి విరోధంగా మార్చబడిన వారు అబద్ధ బోధకులు లెగుస్తున్నారు. అక్కడక్కడ రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, జనము మీదకి జనము లెగుస్తుంది. ఇవన్నీ దేవుని యొక్క సూచనకు కారణమైంది. అయితే దినములో మన జీవితాలు ఏ విధంగా నడిపించబడాలంటే, ఒక దానియేలు ఏ విధంగా నడిపించబడి దేవుని సన్నిధిలో నిలబడి మా దేవునినే మేము స్తుతిస్తాం, ఏ దేవునికి మేము నమస్కరించము. ఒక మొర్దెకైలే మన జీవితం నడిపించబడాలి. హామాను ఏ విధంగా తనకు నమస్కారం చేయమంటే ఆ వ్యక్తి ఏ విధంగా నిలబడి నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయనని మొర్దెకై నిలబడినట్లుగాను, ఒక దానియేలు ఏ విధంగా నిలబడ్డాడో అదే స్థితిని బట్టి మన జీవితాలు కూడా నడిపించబడాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామమును మనం సర్వం చేసుకొని దేవుని నామమును మనం గొప్ప చేయాలి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యెజెబెలు యొక్క స్వరమును వినినా, అంటే ఈ యెజెబెలు యొక్క స్వరము, గొలియాతు యొక్క స్వరమును జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకపరంగా వస్తున్న స్వరాలన్నిటిని మన జీవితాల్లో భయాందోళనకు కారణం చేస్తున్న దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క నామమును స్మరించుకుంటూ మనము దేవుని సన్నిధిలో నిలబడదాం. ఎందుకంటే బలహీనమైన స్వరాలు వినపడుతూ ఉంటాయి. మన జీవితాల్లో భయాందోళనకు కారణం చేస్తున్న స్వరాలు వినపడుతూ ఉంటాయి. ఇంతకు ముందు ఒక స్వరం కరుణ అని స్వరం వినపడేది. ఇప్పుడు వస్తున్న స్వరాలు ఏమిటంటే ఎక్కువ పర్సెంట్ సేవకులను అనేక మంది హతమారుస్తున్న స్వరం వినపడుతోంది. ఈ యెజెబెలు దినాలలో ఇది జరిగింది. ఈ యొక్క యెజెబెలు యొక్క దినాల్లో జరిగిన పరిస్థితి ఇప్పుడును జరుగుతుంది. కనుక మన జీవితాలను బట్టి ఒక యెజెబెలు చేసిన పొరపాటును కాక, ఆ యొక్క యెజెబెలు చేసిన దాన్ని బట్టి, ఆ సేవకుడు భయపడిన దాన్ని బట్టి కాక, మన దేవుని సన్నిధిలో మనము దేవుని బలమును పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొని దేవుని నామమును సరం చేసుకొని దేవుని కొరకై మన జీవితాలను పౌరుషం గలవారమై దేవుని ఎదుట నిలబడదాం. ఎందుకంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఇంక నా ప్రాణం వద్దు, తీసుకో, ఇక నేను బ్రతకలేను అని చెప్పి ఆ సేవకుడు ఆ ప్రాంతంలో ప్రార్థన చేసి నిద్రపోయాడు. దేవుని దూత వచ్చి అతనికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచింది. మరలా నిద్రపోయాడు. మళ్ళా రెండో మారు వచ్చింది, సిద్ధపరిచింది. అక్కడ అంటున్న మాట, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, లే అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటను ఆ యొక్క వ్యక్తి విని తనకు ఆ ఆహారాన్ని పుచ్చుకొని శక్తికి మించిన ప్రయాణము 40 రాత్రులు 40 పగళ్ళు ఆ వ్యక్తి ప్రయాణమై దేవుని కొరకు నిలబడ్డాడు. ఆమేన్. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధానికి వచ్చిన మన జీవితాల్లో కూడా దేవుని నామమును స్మరించుకుంటూ దేవుని బట్టి అతిశయించుదాం. ఎందుకంటే లోకములో ఉన్న జ్ఞానము కొంతవరకు మన జీవితాలు నడిపిస్తుంది. ఈ జ్ఞానము మన జీవితాలలో, లోకములో ఉన్న జ్ఞానము దెయ్యముల వంటి జ్ఞానము. ఈ జ్ఞానము మనుషుల జీవితాలలో ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఇది మనుషుల మధ్య చిచ్చులు పెట్టే జ్ఞానం ఇది. అదే పరసంబంధమైన జ్ఞానం ఏమిటంటే మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, సులువుగా లోబడినది. ఇది మనుషుల జీవితాల్లో మృదువైనదిగా మాట్లాడుతుంది. ఏమాత్రం పక్షపాతం చూపించదు. ఏమాత్రం ఎవరి జీవితాలలో ఇది హాని చేసేది కాదు. కనుక మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో నడిపించబడదాం.
దేవుని యొక్క మాటలను, ఈ మాటలను మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్.